మీకందరికీ వందనాలు. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో 2వ అధ్యాయము 12 నుండి 15 వరకు 2వ అధ్యాయము 12 నుండి 15 వరకు నేనే చదువుతాను. 2వ అధ్యాయము 12 నుండి 15 వరకు. పెర్గములోని సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంత్యపనివాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని జానత్వము చేయునట్లు ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రములు. చేసిన మేలు బట్టి మనం స్తుతిస్తున్నాం. ప్రకటించుకున్న రీతిగా జూమ్ మీటింగ్లో అందరం కలిసి రావడానికి కృప చూపారు. గ్రీన్ సిటీ సంఘాన్ని, ఆయా సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు మరి మీటింగ్ చేరి వచ్చినగా దీవించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ వాక్యంతో సత్యంతో మమ్మల్ని నింపండి. చదువుకున్న భాగం వివరించడం నాకు ఎంత మాత్రం శక్తి లేదు నాయన, జ్ఞానం లేదు, బలహీనుడను. మీ శిలోసాట్ను మరుగుపరిచి నాతో మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, మీ దివ్యమైన సంగతులు మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ఎఫ్సు సంఘాన్ని గురించి ధ్యానం చేశాం. ఆ తర్వాత స్మరణ సంఘాన్ని గురించి కూడా ధ్యానం చేశాం. 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న ప్రభువును పలికిన మాటలు ఇవి. 7 దీపస్తంభాలు, 7 సంఘములు, 7 నక్షత్రములు, 7 సంఘములకు దూతలు అని మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 3వ సంఘము పెర్గము. పెర్గములోని సంఘపు దూతకి ఇలాగు రాయము. పెర్గము సంఘపు దూత అంటే సంఘమును నడిపించు నాయకులైతేనేమి, సేవకులైతేనేమి, వారికి ఇలాగు రాయము. ఒక్కొక్క సంఘాన్ని గురించి ప్రభు నిశితముగా దాని గురించి తెలుపుతున్నాడు. దీని గురించి మనకు అర్థమయ్యేది ఏంటంటే, అన్ని సంగతులు ప్రభువుకు తెలుసు. సంఘాల్లో చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు ప్రభు చూస్తున్నాడని మనం అంటుంటాం. అనా, ప్రభు చూస్తున్నాడు, ప్రభు తీర్పు తీరుస్తాడని. చాలామంది ఏమంటారంటే, చూసినాడులే అంటారు. కానీ చూస్తాడు, మాట్లాడతాడు. సమయం వచ్చినప్పుడు దానికి జవాబు కూడా ఇస్తాడు అనేది ఈ 2వ అధ్యాయంలో సంఘములతో ప్రభువు మాట్లాడుతున్న మాటలను బట్టి మనము అర్థం చేసుకోగలుగుతాం. చూడండి, పెర్గము అనగా దుర్గము. ఇది చిన్న ఆసియాలో పడమటి దిక్కున సముద్ర తీరానికి 15 నుంచి 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రదేశం. ఇది ఒక చారిత్రాత్మకమైన పట్టణం. మిక్కిలి కీర్తి పేరు గడించినటువంటి పట్టణం. క్రీస్తు పూర్వము 282లో సెల్యూసైడ్స్ రాజ్యమునకు ఆయన ఏలినటువంటి ఆ రాజ్యమునకు ముఖ్య పట్టణం ఇది. ఆ తర్వాత క్రీస్తు పూర్వము 133వ సంవత్సరంలో రోమీలు ఆక్రమించుకొని రోమీల పరిపాలన కిందికి ఈ పట్టణం వచ్చింది. అంతేకాదు, పెర్గము వ్యాపార కేంద్రం అయితే ఎఫ్సు, స్మరణ ఆ 2 పట్టణాలతో పోల్చుకుంటే ఇక్కడ వ్యాపారం తక్కువే. కొద్దిగా ఓడరేవు కాకుండా కొద్దిగా దూరంలో, ఒడ్డుకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అయితే ఇక్కడ మహాపేరుగాంచినటువంటి గొప్ప లైబ్రరీ కూడా ఉన్నది ఆ రోజుల్లోనే. అయితే ఇక్కడ చూడండి, దీనికి సాతాను సింహాసనం ఉన్న స్థలము అని పేరు వచ్చింది. అవునా? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు ఉన్నావు అంటాడు. అవునా? సాతాను, దీని గురించి ఆలోచన చేస్తే ఇది ఒక ముఖ్యమైనటువంటి విగ్రహారాధన కలిగిన పట్టణం. ఎస్క్లీపియన్ అనేటువంటి ఒక దేవత ఆరాధన
ఈ పెర్గము ప్రాంతంలో జరుగుతుంది, పెర్గము స్థలంలో జరుగుతుంది. ఈ దేవతకు మరొక దేవత స్నేహితుడుగా ఉన్నాడు. ఆ దేవత సర్పం. ఇక్కడ ప్రభువు నమ్మినటువంటి, యేసు ప్రభువు నమ్మి సంఘముగా ఏర్పడినటువంటి దేవుని పిల్లలు ఆ ప్రాంతానికి సాతాను సింహాసనం ఉన్న స్థలము అని పేరు పెట్టారు. ఎందుకంటే సర్పము ఆరాధన కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ. అంతేకాదు మరొక మొత్తం 3 రకాల దేవతా ఆరాధనలు అక్కడ జరుగుతాయి. ఒకటి ఎస్క్లిపియన్ దేవత, సర్పము. రెండవది రోమా చక్రవర్తి కైసర్ కూడా ఆనాడు చక్రవర్తిని పూజించేటువంటి గుణం ఉంది. చక్రవర్తిని పూజించాలా, చక్రవర్తిని పూజించకపోతే వారు సంహరించబడతారు. అలాంటి కఠినమైనటువంటి శాసనాలు ఉండేవి. అలాంటి చక్రవర్తి పరిపాలనలో ఉన్నటువంటి ఆయనను కూడా ఆరాధించేవారు. ఇక మూడవది కోరేష్ కాలంలో బబులోను దేవాలయంలో ఉన్న దేవత ఆరాధన కోరేష్ కాలంలో పెర్గమునకు వచ్చింది అన్నమాట. పెర్గమునకు వచ్చి అక్కడ కూడా ఆ దేవతా విగ్రహాలు ఉంచబడినాయి. మెట్టుకు ఇక్కడ విగ్రహారాధన ఎక్కువ. సర్పము యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంది కాబట్టి దీనికి సాతాను సింహాసనం ఉన్న స్థలము అని పేరు రావడం జరిగింది. ప్రియులారా, దేవునికి అసాధ్యమైన కార్యాలు లేవు. ఎటువంటి స్థలములోకైనా సరే దేవుని యొక్క రాజ్య సువార్త వెళ్తుంది. అన్ని స్థలాల్లో దేవుని వాక్యము కార్యం చేస్తుంది, మనుషుల జీవితాలను మారుస్తుంది. సాతాను సింహాసనం ఉన్న స్థలములో కూడా దేవుని వాక్యము ప్రబలింది, విశ్వాసులు ఏర్పడ్డారు, సంఘము కూడా ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సంఘ స్థాపన మనం జరిగినట్లయితే ఎలా జరిగిందో మనకు వివరాలు దొరకవు. ఈ ప్రకటన గ్రంథంలో తప్ప పెర్గమును గురించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనము, ఈ 2వ అధ్యాయం 12 నుంచి 17 ఈ 2 స్థలాల్లో తప్ప పెర్గమ సంఘాన్ని గురించినటువంటి వివరణ బైబిల్లో ఎక్కడ దొరకదు. అయితే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మనం ఇదివరకు ధ్యానం చేశాం. ఆయన ఎఫెసుకి వెళ్ళి ఇక్కడ సేవ చేస్తున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలుగా ఇవి ఏర్పడ్డాయి. చిన్న ఆసియా ప్రాంతాల్లో విస్తారమైన సేవ జరిగింది. ఆ ప్రాంతాలలో సంఘాలు ఏర్పడినాయి. దాంట్లో ప్రాముఖ్యమైన సంఘాలు ఎఫెసు, స్మరణ, 3వది పెర్గము. అలాగూ పౌలు సేవలో మరి భాగముగా ఈ పెర్గమ సంఘం అనేది ఏర్పడింది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు రండి, ఈ జాబు రాసిన వాని లక్షణాలను గురించి ఇక్కడ రాస్తున్నాడు. 12వ వచనంలోని, వాడిగల 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు లేవనగా. వాడిగల 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. ఈ 2 అంచులు గల ఖడ్గము ఎందుకు వచ్చింది ఈ పేరు అని మనం ఆలోచన చేస్తే, అది రోమియోల పరిపాలనలో ఉండేది. అవునా? రోమియోల పరిపాలనలో ఉంది కాబట్టి రోమియోలో ఉన్నటువంటి ఈ రక్షక భటులు సైన్యం అయితేనేమి, వాళ్ళు 2 అంచులు గల ఖడ్గాన్ని ఆయుధంగా వాడేవారు. వాళ్ళ దగ్గర కత్తి ఉండేది. ఆ కత్తికి 2 అంచులు, 2 పక్క పొదను ఉంటుంది అన్నమాట. చంపితే కడుపులో పొడిస్తే మొత్తం అటుపక్క ఇటుపక్క 2 పక్కల కట్ అవుతుంది అన్నమాట. అలాంటి 2 అంచులు గల ఖడ్గము, ఈ 2 అంచులు గల ఖడ్గము కలిగినటువంటి వీరు ఆనాడు రోమా చక్రవర్తి పరిపాలనలో ఉన్నటువంటి సైనిక సమూహము క్రైస్తవులను ఘోరంగా హింసించేవారు, ఘోరంగా చంపేవారు. ఆ బాధ తట్టుకోలేక క్రైస్తవులే మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఆయన మీద నిరీక్షణ కలిగినటువంటి వారన్నారు, 2 అంచులు గల ఖడ్గము గల వాడు వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు ఈ యొక్క దుష్ట శక్తుల బారి నుండి. మీ దగ్గరే కాదు, మా ప్రభు దగ్గర కూడా 2 అంచులు గల ఖడ్గం ఉంది అంటాడు.
హెబ్రీ పత్రికలో కూడా దేవుని వాక్యాన్ని గురించి రెండంచుల గల ఖడ్గము అంటాడు. ఈ రెండంచుల గల ఖడ్గం అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఒక విషయాన్ని బైబిల్లో తీసుకొని వచ్చి మాట్లాడినారంటే ఆనాటి ఆ సమయంలో అక్కడున్న పరిస్థితులను బట్టి ఆ వాక్యాన్ని, ఆ యొక్క దైవ సత్యాలను పోల్చడం జరిగింది. ఆనాడు వారు రెండంచుల గల ఖడ్గాన్ని ఎక్కువగా చూసేవారు. ఆ ఖడ్గధారులు క్రైస్తవులను హింసిస్తూ ఉన్నప్పుడు క్రీస్తును ప్రకటించేవారిని, క్రీస్తును నమ్మి సహవాసం చేసేవారిని బాధిస్తూ ఉన్నప్పుడు ఆ బాధ వాళ్ళ కంటికి ఆ ఖడ్గం కనపడుతుంది అన్నమాట. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా రెండంచుల గల ఖడ్గం గలవాడు అనే నమ్మకం వారిలో ఉంది. ఆ నమ్మకాన్నే ప్రభువు ఇక్కడ ఆయన పలుకుతూ ఉన్నాడు. ఏమని? వాడి అయిన రెండంచుల గల ఖడ్గం గలవాడు సంగతులు ఏమనగా, ఎస్, ప్రభువు రెండంచుల గల ఖడ్గం, ఏ రెండంచుల గల ఖడ్గముతో క్రైస్తవులను హింసించారో అదే ఖడ్గముతో ఆయన రాబోతున్నాడు అని ఆయన పలుకుతూ ఉన్నాడు. రెండంచుల గల ఖడ్గం. అయితే మన యొక్క ఆత్మీయ సంగతుల్లోకి తీసుకున్నప్పుడు అది దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యమే రెండంచుల గల ఖడ్గం. ఈనాడు ఖడ్గం ఉంటే ఎదురుగా ఉండే వాళ్ళనే మనం ఏదైనా చేయగలుగుతాం, అంతకన్నా ఏం చేయలేం కదా. అయితే ఈనాడు ప్రభువు ఆత్మస్వరూపిగా ఆయన వెళ్ళని స్థలము లేదు, ఆయన ఛేదించని హృదయము లేదు. అనేక హృదయాలను ఛేదించాడు. ప్రపంచంలో 238 కోట్ల మంది ప్రభువైన యేసుక్రీస్తును నమ్మినారంటే ఆ ఖడ్గం ఎంత బలమైందో చూడండి, ఆ వాక్య ఖడ్గం ఎంత బలమైందో చూడండి. ఎఫ్సి పత్రికలో కూడా అంటాడు, ఆత్మ ఖడ్గము అంటాడు. అవునా? ఆత్మ ఖడ్గము. ఈయనేమో హెబ్రీ పత్రికలో రెండంచులు గల ఖడ్గము అని అంటాడు. ఖడ్గము ఆనాడు ఖడ్గము అంత బలమైనటువంటిది. ఏ ఖడ్గముతో వారు హింసించారో ఆ ఖడ్గముతో ఆయన రాబోతున్నాడు అని విశ్వాసంతో ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాట వాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన నోట నుండి వెడలేటువంటి రెండంచులు గల ఖడ్గం. రోమా గవర్నర్ ఖడ్గం కంటే కూడా ఇది చాలా బలము గలది. అందుకని యోహాను ఈ ప్రకటన గ్రంథంలో దేవుని ఆత్మచేత నింపబడిన వాడై యోహాను క్రైస్తవులకు అభయమిస్తున్నాడు. అవునా? రాసింది యోహానే, పలికింది ప్రభువే. మా దగ్గర కూడా ఖడ్గం ఉంది. ఎస్, ఆత్మవిశ్వాసం. అది ప్రభు కొరకు జీవించడానికి కావలసినటువంటి నమ్మకం. అది ఆ నమ్మకాన్ని, ఆ అభయాన్ని, ఆ శక్తిని ఆయన మాట ద్వారా ఆనాటి క్రైస్తవులు పొందారు. ఈనాడు మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలాధిక్యతను బట్టి ఆయన యందు మనము ఆనందిస్తున్నాం, అభయము కలిగి జీవిస్తున్నాం, భయం లేకుండా జీవిస్తున్నాం. రండి 13వ వచనానికి మనం వెళ్దాం. 13వ వచనానికి మనం వెళ్ళినట్లయితే, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియప అనువాడు మీ మధ్య చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ప్రభువు ఎరుగును. గుర్తుంచుకోండి సోదరులారా, ప్రభువు ఎరుగువాడు, అన్నీ వెరుగును. మనం చాలాసార్లు ఆయనకు తెలియదు అనుకుంటాం, చిన్న చిన్న విషయాలు ఆయన గుర్తుపెట్టుకోవడం అనుకుంటాం. ఆయనకు మరువైనది లేదు. ఆయన అన్ని సంగతులు ఎరిగినటువంటి వాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. అనగా విగ్రహారాధన ఉన్న స్థలంలో సంఘస్థాపన జరిగింది. అయితే విశ్వాసులకు గొప్ప శ్రమలు, ఇక్కడ ఉన్న విశ్వాసులు భయంకరమైన శ్రమలు అనుభవించారు. అదే అంటాడు, సాతాను కాపురమున్న స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియప అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో. అంతియప అనేవాడు ఒక విశ్వాసి, చంపబడినాడు ఆ కాలంలో. కారణం ఏంటంటే అతని పేరుకు అర్థం ఏంటంటే తండ్రి కొరకు అని అర్థం. అంతియప వాడు అనగా తండ్రి కొరకు అన్నాడు. ఇతడు క్రైస్తవుడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు. కారణము, ఇతడు చంపబడడానికి కారణం ఏంటంటే అంటే చక్రవర్తిని పూజించకపోవడమే. ఆనాటి దినాల్లో చక్రవర్తిని పూజించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పూజించాలి.
నెబుకద్నెజరును పూజించకపోతే కూడా చంపేశారు కదా, ఇక చంపడానికి వేస్తారు కదా. దానియేలు సింహభూమిలో వేశాడు, శడ్రకు మెషకులను అగ్నిగుండంలో వేశాడు. రోమియోలు శిరఛేదనం చేసేవారు, హతసాక్షులుగా అనేక మంది చంపారు. స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపారు, అవునా, మనకందరికీ తెలుసు. రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే అంత్యపాన వాడు కూడా హతసాక్షి అయినాడు. ఇతడు చరిత్ర ఏం చెబుతుందంటే, ఒక ఇత్తడి కోడిని తయారు చేశారంట. పెద్ద ఇత్తడి కోడి. ఆ కోడి లోపల ఖాళీ స్థలం ఉండేది. ఈ బతికి ఉన్నటువంటి ఇతన్ని దాంట్లో వేసేసి అగ్నిలో పెట్టి కాల్చేవాళ్ళు. రోస్ట్ చేశారట అతన్ని. హీ వాజ్ రోస్ట్ చేసి చంపబడెను అని చెప్పబడుతుంది. అది చాలా కఠినమైన ఘోరమైన శిక్ష, ఘోరమైన విధంగా చంపబడినారు. ప్రియులారా, అలా ఎందుకు చేసినారా అంటే, చక్రవర్తిని పూజించకపోతే ఇలా జరుగుతుంది. రెండవది, క్రీస్తును ఆరాధించే వాళ్ళకి ఇలాంటి శిక్షలు ఉంటాయి. క్రీస్తును ఆరాధించేవారు ప్రపంచంలో మరి దేనిని కూడా ఆరాధించరు కూడా. అందుకనే వారిని అదుపు చేయుట కొరకై క్రైస్తవులు ఆనాడు మైనారిటీస్ ప్రపంచంలో. కాబట్టి వారిని అదుపు చేయుట కొరకై ఇలాగ వారు కఠినమైన శిక్షలు విధించి చంపేవారు. అటువంటి సమయంలో కూడా ఆడంటాడు, మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఆ సంఘములో ఉన్న విశ్వాసులు అలాంటి భయంకరమైన శ్రమల దినములలో కూడా వారు ప్రభువును విడిచిపెట్టినటువంటి వారు కాదు, వారి విశ్వాసమును విడిచిపెట్టినటువంటి వారు కాదు. ప్రియులారా, మన త్యాగము, మన ఆలోచన దేవుడు ఎరిగినటువంటి వాడు, మన నమ్మకత్వము దేవుడు ఎరిగినటువంటి వాడు. మన శ్రమ ఆయనకు తెలుసు, మన కష్టం ఆయనకు తెలుసు, మన బాధ ఆయనకు తెలుసు, మన మనోవేదన ఆయనకు తెలుసు, మనం పొందే హింస కూడా ఆయనకు తెలుసు. ఈ విషయాన్ని మనము ఎంత మాత్రమూ మరిచిపోకూడదు. ఆయన మన సంగతులన్నీ ఎరిగినటువంటి వాడు. సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని? నేను ఎరుగుదును, నా యందలి విశ్వాసమును విసర్జింపలేదు. అంతటి భయంకర శ్రమలో కూడా ఈ ప్రభువు మాకు వద్దని అనలేదు. ఈనాడు ఈనాటి శ్రమలు ఉంటే ఎంతమంది ఉంటారు ఆనాటి శ్రమలు చాలా భయంకరమైనటువంటివి. నేను ఎరుగుదును అంటున్నాడు. శ్రమను జయించే శక్తి కలిగిన వారు ఆనాటి పెర్గము సంఘములో ఉన్నటువంటి విశ్వాసం. మనము కూడా వ్యక్తిగతముగా ఇలాంటి జయజీవిత కలిగినటువంటి శక్తి కలిగి సాతానును ఎదిరించే శక్తి కలిగిన వారంగా మన విశ్వాసాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి. చాలాసార్లు మనం చేయవలసిన ప్రార్థన అదే. నమ్మి విశ్వాసయాత్రలో మనం సాగుతూ ఉంటాం. అయితే ఊపిరి ఉన్నంత వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు ఎలాంటి సమస్య మన మీద పడుగుతుందో మనకు తెలియదు. పిడుగు లాంటి వార్తలు మనం వింటామో తెలియదు. ఎలాంటి దుష్ట శక్తులు మనల్ని ఆవరిస్తాయో, మన మీదకి వస్తాయో మనకు తెలియదు. చాలా కఠినమైనటువంటి కాలాలు మనం చూడబోతాం. అయితే మన విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. అదే ఇక్కడ అంటున్నాడు, నా కొరకు నా యందలి విశ్వాసం మీరు విసర్జింపలేదు. ఇంత కష్టాల్లో కూడా మీరు విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఇంత ఘోరమైన శ్రమలు చూస్తూ కూడా మీరు విశ్వాసులుగానే ఉన్నారు. అంతే కదా, చక్రవర్తి వారిని విశ్వాసము నశింపజేయాలని ఇలాంటి పనులు చేశాడు. అయితే అలాంటి కష్టకాలాల్లో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి సాగారు. సోదరుడా, సోదరి, ఇది మనకు పాఠం. శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కొని మన విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. 14వ వచనానికి వెళ్దాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. తప్పిదాలు. ఇప్పటి వరకు మెప్పులు చెప్పాడు, అవునా?
the greatness of the assembly. Now he is telling about the defects in the assembly. లోట్లు, సంఘంలో లోటు, సంఘంలో పొరపాట్లు, సంఘంలో తప్పిదములు. నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. కొన్ని తప్పిదాలు నేను మోపుతున్నాను అంటున్నాడు. నంబర్ 1 ఏమిటది? 14వ వచనంలో, వేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాడిని తినున్నట్లు జారత్వము చేయునట్లును ఇశ్రాయేలులకు ఉరియుడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో కలరు. సంఘమే కానీ బిలాము బోధ కలిగినటువంటి వారు, తప్పుడు బోధ చేసేవారు ఉన్నారు. అంటే దే ఆర్ కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్. విగ్రహాలు పెట్టింది తిన్నా పర్వాలేదులే అనేటువంటి కాంప్రమైజ్. అవునా? ఇప్పుడు కొన్ని స్థలాల్లో ప్రసాదాలు చాలా రుచికరంగా ఉంటాయి, తినాలనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. కొంతమంది నన్ను అడిగారు, తినొచ్చా బ్రదర్ అని. తినొచ్చా తినకూడదా అంటే విగ్రహార్పితమైనది మనం తినకూడదు. అది ఆ మాటలు ఉన్నాయి, చూద్దాం. అలాంటి బోధ చేసినాడు ఎవరు? ఇతను బిలాము బోధ అదే. మీ దగ్గరకు వచ్చినప్పుడు బిలాము గురించి నేను విశదంగా మాట్లాడాను. బిలాము బోధ అదే. బిలాము ఒక ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త. మోయాబు దేశానికి ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడినటువంటి ఇశ్రాయేలీలు అక్కడికి వచ్చినప్పుడు మోయాబు దేశం గుండా వారు కనాను దేశంలో ప్రవేశించాలని ప్రయత్నం చేసినప్పుడు మోయాబు రాజు అయిన బాలాకే కదా, బాలాకు. ఈ బాలాకు వీళ్ళని అడ్డగించడం కొరకై ఒక కుయుక్తి పన్నాడు. దానికి బిలామును ఒక సాధనంగా వాడుకున్నాడు. అయితే బిలాము బోధ ఎటువంటిది అంటే, బిలాము ధనాపేక్ష కలిగినటువంటి వాడు. దేవుని కంటే కూడా డబ్బు సంపాదన, కీర్తి ప్రతిష్టలు, సుఖమును ఎక్కువగా కోరుకున్నటువంటి వాడు బిలాము. అలాంటి బిలాము బాలాకు పిలిచి, నీ దేవుడైన యెహోవా నామమున వీరిని శపించమని, అలాగూ ఇండైరెక్ట్గా యుద్ధం చేయడం. ఏ దేవుడైతే వారిని నడిపిస్తున్నాడో అదే దేవుని పిల్లలని శపించి వారిని నాశనం చేయాలనేటువంటిది బాలాకు ప్రయత్నం. దానికి ధనాన్ని, బహుమానాలను ఎరగా చూపినాడు బాలాకు బిలాముకు. దానికి లోబడినాడు. అవునా? మనకందరికీ తెలుసు. నిర్గమకాండము 22వ అధ్యాయం, నిర్గమకాండం 22వ అధ్యాయంలో మొత్తం 4 సార్లు ఆయన తీసుకెళ్ళి శపించమని బాలాకు తీసుకెళ్తాడు. ఆ దూరంగా వారిని చూపించి కొండ మీద నుండి వారిని శపించు అని ఆయన పలికినప్పుడు శపించడానికి ఒక బలిపీఠం కట్టి బలులు అర్పించి దేవుడైన యెహోవాకు అయితే వారిని శపించాలని ప్రయత్నం చేసినాడు అని. అయితే దేవుడు ఏం చేశాడు? శాపమును దీవెనగా మార్చెను. చూడండి, శాపమును దీవెనగా మార్చినటువంటి వాడు దేవుడు. చూడండి 12వ వచనం, 22:12 అంటాడు, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పారు. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క రక్షణ కవచము, దేవుని యొక్క కంచె దేవుని పిల్లల చుట్టూ ఉంది. శపించడానికి ధనాపేక్ష కలిగి బిలాము వెళ్ళాడు. కానీ ఏం చేశాడు? నువ్వు శపించకూడదు అన్నాడు, అయినా వెళ్ళాడు. గాడిద ద్వారా కూడా దేవుడు మాట్లాడినాడు, అయినా కానీ వెళ్ళలేదు. వెళ్ళాడు. 23వ అధ్యాయము 7వ వచనములో అక్కడ శపించడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ దీవెనకరమైన మాటలే మాట్లాడినాడు. 11వ వచనంలో ఉంది, అంతటా బాలాకు బిలామును చూచి, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నేను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివి. శపించడానికి వచ్చిన వాడు ఏమైనాడు? దీవించినాడు. మళ్ళా చూడండి 18వ వచనంలో రెండవసారి ప్రయత్నం చేస్తాడు, రెండవసారి కూడా అదే చేస్తాడు. 24వ అధ్యాయంలో చూడండి 3వ వచనంలో,
అక్కడ కూడా శపించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుని ఆత్మ తన మీదకి వచ్చి అతడు ప్రవచనముగా దేవుని మాటలు పలికినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే చూస్తున్నట్లయితే ఈ 24వ అధ్యాయము 15వ వచనంలో కూడా 4వసారి కూడా దేవుని వాక్కులే పలికాడు. 4 సార్లు బిలాము దేవుని మాటలను ప్రవచనములుగా పలికాడు. శపించాలని చూసినాడు కానీ శపించలేక పోయినాడు. ప్రియులారా, ఇక ఏమి చేయాలా అనేటువంటి ఆలోచన వచ్చింది. ఇక ఏం చేశాడు? ఇక్కడ మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 25వ వచనం, అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళాను, బాలాకు తన త్రోవను వెళ్ళాను. శపించాలనుకున్న వారు శపించలేకపోయినారు. వారు తమ చోట్లకు తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ బిలాము ఒక దుర్బోధ చేసి పోయినాడు. ఆ దుర్బోధ ఫలితమే మనం చూడగలుగుతాం. చూడండి, సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో 31వ అధ్యాయం 15వ వచనం, 31:15. మోషే వారిని చూచి, మీరు ఆడువారినందరినీ బ్రతకని చిత్ర, ఇదిగో బిలాము మాటను బట్టి పేరు విషయంలో ఇశ్రాయేలుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండేను కదా, కాబట్టి మీరు పిల్లలు ప్రతి మగవారిని పురుషుడు ఎగిరిన ప్రతి స్త్రీని చంపుడి అంటాడు. ఇశ్రాయేలుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అదే విషయాన్ని 25వ సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చూస్తాం. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాలతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కారము చేసిరి. ఇట్లు ఇశ్రాయేలు బయల్పయోరుతో కలుసుకున్నందున వారి మీదకి యెహోవా కోపము రగులుకొనెను. అప్పటి వరకు దీవించినటువంటి దేవుడు పాపము చేసిన ఇశ్రాయేలుల మీదకి తన కోపాన్ని కనపరుస్తున్నాడు. కారణం ఏంటంటే బిలాము బోధ ఇలానే ఉంటుంది. పబ్లిక్గా మాట్లాడేది ఒకటి, లోపల జరిగించేది మరొకటి. బిలాము బాలాకు యొక్క బహుమానాలు తీసుకొని బాలాకునకు చెప్పినటువంటి బోధ ఏందయ్యా అంటే, ఇశ్రాయేలుల చేత నువ్వు పాపము చేయించు. ప్రియులారా, భూమి మీద ఇశ్రాయేలులకే కానీ ప్రభు నమ్మిన మన విశ్వాసులకే కానీ నష్టం కలిగించేది ఏది? పాపము తప్ప మనిషిని దేవునికి దూరము చేసేది మరొకటి ఏది లేదు. ఆనాడు ఇశ్రాయేలీయులు అలాంటి పాపం చేశారు. మోయాబు స్త్రీలను బాలాకు వారి మీదకి పంపగా వారి చేత వారు వ్యభిచారం చేశారు. స్త్రీల మాటకు లోబడి వారి దేవతకు బయలుపోయే వరకు వారు మ్రొక్కినారు. విగ్రహార్పితాన్ని తిని వారు శాపగ్రస్తులైనారు. అర్థమైందా సోదరా? ఇది బిలాము బోధ. ఎవరు కూడా డైరెక్ట్గా సంఘాలను అటాక్ చేయరు. మన దగ్గర ఎవరో ఒకడు వీక్ పాయింటర్ ఒకడు ఉంటాడు, ఒకరు లేక ఇద్దరు ఉంటారు. వాళ్ళను పావులుగా వాడుకుంటారు, సంఘాన్ని ముక్కలు చేస్తారు, సంఘంలో ఏక మనసు లేకుండా చేస్తారు, సంఘంలో భేదాభిప్రాయాలు కలగజేస్తారు, సంఘంలోనికి పాపాన్ని తీసుకుని వస్తారు. ఏం కాదు బ్రదర్, ఏం కాదు, ఏమి కాదు అంటారు. లాస్ట్గా అంతా అయిపోతుంది. ఇలాంటి తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. చూడండి, యూదా పత్రికలో మనకు ఒక మాట దొరుకుతుంది. యూదా పత్రిక 11వ వచనం, ఒకే అధ్యాయం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవన ఆతురముగా బిలాము నడిచిన తప్పు త్రోవ ఆతురముగా పరిగెత్తిరి. ధనాపేక్ష. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2:16. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఆ బిలాము
15వ వచనం కూడా చదువుతాను. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవను తప్పిపోయిరి. త్రోవ తప్పించాడు ఎవరో? బిలాము. మార్గము తప్పించాడు. ఏం పర్వాలేదు బ్రదర్, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. దే ఆర్ కాల్డ్ లిబరల్ బిలీవర్స్. ఈనాడు బిలీవర్స్లో స్ట్రిక్ట్ బిలీవర్స్ ఉన్నారు, అవునా? మిడిల్ బిలీవర్స్ ఉన్నారు, మితవాదులు. ఇక మూడవది సరళవాదులు. ఏమైనా చేయొచ్చు, ప్రభు నమ్ముకుంటే చాలు, ఏమైనా చేయొచ్చు. తప్పుదోవ పట్టించేవారు వీరే. తిన్నని మార్గము, దుర్బోధ. 14వ చూడండి, 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు ఫలమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమ నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవస్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త వెరితనమును అడ్డగించను. దుర్నీతి వలన కలుగు ఫలమును ప్రేమించను. ప్రేమించాడు. ఏం ప్రేమించాడు? ధనాపేక్ష. ఆకాను ప్రేమించాడు. శపితమైన దానిలో నుండి ఏమి తీసుకోవద్దంటే తీసుకున్నాడు. అయిపోయింది. ఇశ్రాయేలులు అపజయం పాలైనారు. ఆకాను తన ప్రాణము పోగొట్టుకున్నాడు. గెహాజీ ఏ కానుకలు వద్దని ఎలీషా తిప్పి పంపినటువంటి నయమాను దగ్గరికి వెళ్ళి కానుకలు తెచ్చుకున్నాడు. కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. సోదరుడా, సోదరి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ప్రభు సేవ చేస్తూ నేడు చాలా ధనాపేక్ష కలిగినటువంటి వారు ఉన్నారు. ధనము ఎంతో, ప్రతి ఒక్కరికి ధనం. ఈనాడు కొన్ని సంఘాలు ధనం కోసమే నడుస్తున్నాయి. నేను అవునంటాను, కాదంటారా? అవును. ఆ మధ్యకాలంలో మల్లాంగుంటలో మేము చర్చి పెట్టాము. చర్చి పెడితే మేము అక్కడ చాలా ఇళ్ళకు పోయి సువార్త చెప్పాం. కొంతమంది ప్రభు నమ్మినారు. అక్కడ సంఘం ఏర్పడింది. ఒక ఆమె వేరే సంఘానికి పోతుంది. సరే అమ్మా, నీ ఇష్టం, నువ్వు పో, మాకేం అభ్యంతరం లేదు. ఎప్పుడైనా ప్రత్యేక కుడికలు పెట్టినప్పుడు వచ్చి వాక్యం వినమ్మా అని చెప్పినాం. సరే బ్రదర్ అని నా నంబర్ కూడా తీసుకున్నది. ఒక 5-6 నెలల తర్వాత నాకు ఫోన్ చేసింది. నేను సువార్తకు పోయేస్తున్నాను, కారులో మాట్లాడుతూ ఉంటే ఫోన్ చేసింది. ఓ అని ఏడ్చేస్తూ ఉంది. ఏమమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఏడుస్తూనే ఉంది, ఆపట్లే. ఎందుకమ్మా అంటే, మా పాస్టర్ నన్ను చర్చికి రావద్దన్నాడండి అన్నాడు. ఆమె వేరే చర్చికి పోతానన్నా కదా, ఆ పాస్టరు చర్చికి రావద్దన్నాడు. ఎందుకు రావద్దన్నాడమ్మా, ఏమైంది? పోతున్నావు కదా బాగానే అంటే, ఒక నెల రోజులు నా కూతురికి జబ్బు చేసింటే నేను ఈ ఊరు వదిలి నా కూతురు దగ్గర వెళ్ళాను. ఆమెకు సేవలు చేస్తూ ఒక నెల రోజులు అక్కడే గడిపాను. ఇప్పుడు నెల తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత మందిరానికి నేను వెళ్తే, నీ వల్ల సంఘానికి ధన నష్టం కలిగింది. మాకు రావాల్సినటువంటిది రాలే. అది ఇస్తావా? అది ఇచ్చిన తర్వాత లోపలికి రా, లేదా నువ్వు రావద్దు అని ఏడ్చేసింది. అయ్యా, నాకు ప్రభు సహవాసం లేకుండా పోయింది అయ్యా. ఇన్ని సంవత్సరాలు నేను అక్కడ పోతున్నాను, నాకు ఇట్లాంటి సమస్య ఎదురయ్యింది. నేను డబ్బు కట్టలేనయ్యా, నేను ఎట్లయ్యా అని. అప్పుడు నేను మాట్లాడినా, నీ ధనము మాకొద్దు, నీ కానుకలు కూడా మాకొద్దు. నువ్వు కానుకలు కూడా మాకు వేయాల్సిన అవసరం లేదు, సంఘంలో వేయాల్సిన అవసరం. నీకు ఇష్టమైతే వేయలేమంటే మానుకో, అది వేరే విషయం. నీ కానుకలు వద్దు, నీ ధనం వద్దు, మాకు నువ్వు కావాలా. నువ్వు ప్రభు నమ్ముకున్నావు, నువ్వు పరలోకానికి నేను నడిపించడం మా బాధ్యత. నువ్వు వచ్చి మాతో కలిసి ఆరాధన చేయమ్మా. నీ ధనము, అసలు నీ ధనాన్ని గురించి మేము ఎప్పుడు మాట్లాడాం లేరా? నిలబెట్టి అడిగే వాళ్ళు ఉన్నారు ధనం. నీ డబ్బులు ఏడేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఎవరికి ఇచ్చినావు, ఎంత ఇచ్చినావు, అది ఎందుకు ఇవ్వలేదు, ఇది ఎందుకు ఇచ్చినావు, మొత్తం యేసు ప్రభువుని తీసి మూటగట్టి పక్కన పెట్టేశారు. డబ్బు 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 డబ్బు. ప్రియులారా, బిలాము బోధలు ఇలాంటివే. బిలాము మనస్సు ధనాపేక్షతో కూడినటువంటి మనస్సు. బిలాము బోధ విశ్వాసులను పాపంలోంచి నడిపించేటువంటిది బోధ, దారి తప్పించేది బోధ. అందుకనే మనము ఏ బోధ కంటే ఆ బోధకు పోయి వినకూడదు. మేము చాలాసార్లు అంటూ ఉంటాం, మన బ్రదరన్ అసెంబ్లీస్లో మన బోధ సరిగ్గా ఉంటుంది. అందుకని నేను
వేరే సంఘాలకు వెళ్ళి మీ బుర్రలు చెడగొట్టుకోద్దామా అని. మొన్న ఒక ఫ్యామిలీ దారిలో రోడ్డు మీద కనపన్నారు, మా దగ్గరికి వచ్చేవాళ్ళు. వేరే అసెంబ్లీకి వెళ్తున్నారు అన్న, వాళ్ళు డబ్బులు ఖచ్చితంగా అడుగుతున్నారన్నా. నేను ఎందుకమ్మా మమ్మల్ని వదిలి దూరంగా పోయినావు, మరలా రామ్మా, మేము ఉన్నాం కదా. మన సంఘంలో మన బ్రదర్ అసెంబ్లీలో డబ్బును గురించిన ప్రసంగాలే ఉండవు, ప్రసంగాలు ఉండవు, ప్రస్తావన ఉండదు. అయితే చాలా సంఘాల్లో దశమ భాగాలను గురించి, డబ్బును గురించి ప్రస్తావనలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సంఘాల్లో అయితే కవర్లో పెట్టి దాని మీద పేరు కూడా రాసేయండి అంటారు. అంటే వీళ్ళ జీతాలు ఎంత, వీళ్ళ రాబడి ఎంత, వీళ్ళకి వచ్చేది ఎంత, వీళ్ళు ఇచ్చేది ఎంత, ఇవి కూడా వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎందుకు ఆ ధనం రాలేదని కూడా అడిగే సంఘాలు ఉన్నాయి. నేను చూశాను కొన్ని సంఘాలు అలాంటివి. కవర్లో రాసి వేయాలా. అయితే ప్రభు ఏం చెప్పాడంటే, మీ కుడి చేత ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదన్నాడు. అసలు డబ్బులు అడిగేవాడు వాడు విశ్వాసే కాదు. డబ్బు ఏంటండి? ప్రభు మహిమ కొరకై వారికై వారు త్యాగంతో ఇవ్వచ్చు, కానీ అది ప్రభు యొక్క మహిమ కొరకు వారు ప్రభు కానుకలు ఇవ్వచ్చు. కానీ డబ్బునే ప్రధానంగా చూపి సేవ చేయడం అనేటువంటిది ఇది బిలాము మనస్సు. విశ్వాసులను పాపములోకి నడిపించి భ్రష్టులుగా చేయడం అనేది కూడా, నష్టానికి కారకులుగా చేసేది కూడా బిలాము బోధే. ఎవరికైనా కక్షలు ఉన్నప్పుడు, సంఘాల్లో గొడవలు ఉన్నప్పుడు ఇలానే బిలాం బోధలే చేసేసి వాళ్ళను ఆ తప్పుదోవలోకి పంపించేస్తారు. చాలా పాపం అది. మనం ఎప్పటికీ ప్రభు పిల్లలని పాపంలోనికి నడపకూడదు. మనం పరలోకానికి నడిపే వారంగా ఉండాలి. మన గురి అంతా వాళ్ళని పరలోకానికి నడపాలా. ఎస్, వీఆర్ డైరెక్టర్స్, వీఆర్ రూట్ డైరెక్టర్స్ ఆఫ్ హెవెన్. పరలోకానికి దారి చూపేటువంటి వారముగా, అది మన మార్గం. ఇవన్నీ ఏంటండి, ఏం చెట్టు కింద కూడుకుంటే వద్దన్నారా? పెద్ద బిల్డింగ్లే కట్టుకోవాలన్నా? అవసరం లేదు కదా. లేదా పెద్ద కార్లు, పెద్ద సూట్లు, పెద్ద సెటప్లు వేసుకొని తిరగాలనా? ఆదిమ కాలంలో సంఘాలన్నీ చిన్న చిన్న ఇంటి సంఘాలే ఉన్నది. వారి ఇంటిలో ఉన్న సంఘం, వీరి ఇంటిలో ఉన్న సంఘం అని ఇంటి సంఘాలు ఉన్నాయి. పౌలు ఎక్కడ చర్చి బిల్డింగ్ గురించి రాయలేదు. బిల్డింగ్ కొలతలు ఎక్కడ దేవుడు ఇవ్వలేదు. నోవహు ఓడకు కొలతలు ఉన్నాయి, ప్రత్యక్ష గుడారానికి కొలతలు ఉన్నాయి, సొలొమోను మందిరానికి కొలతలు ఉన్నాయి. చర్చిలకు కొలతలు లేవు. ఎందుకంటే ప్రభు చర్చిలలో లేడు, మన మనస్సుల్లో ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, ఈ విషయాన్ని మనం పాటించాలి. బిలాము బోధ, బిలాము మనస్సు. అలాంటి వారు కొంతమంది పెర్గం సంఘంలో ఉన్నారు. ఈనాడు చాలా సంఘాల్లో కూడా ఉన్నారు. విశ్వాసులను సరి అయిన మార్గంలో నడపాలి. సంఘాన్ని భ్రష్టత్వానికి నడపకూడదు. సంఘంలో పాపం ముచ్చులాగా పర్మిషన్ ఇవ్వకూడదు. సంఘంలోనికి పాపం ప్రవేశించకుండా కాపాడవలసిన బాధ్యత నాయకులకు ఉంది. సరి అయిన బోధ అందించవలసిన బాధ్యత నాయకులకు ఉంది. తప్పుడు బోధలు చేయకూడదు, తప్పుడు మార్గంలో నడిపించకూడదు. ఒకవేళ నీకు ఎవరి గురించి అయినా నీకు ఇష్టం లేదా, ఈ కీప్ క్వైట్, మౌనంగా ఉండు. అదర్వైజ్ ప్రార్థన చెయ్యి. అంతేకాని గుడ్డివాణ్ణి కదా దొరికినాడని తీసుకెళ్ళి గోతిలో పడేయకూడదు. బిలాము ఆ పని చేశాడు, ధనాపేక్షను కోరి. అలాంటి వారు నీలో ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. 15వ వచనానికి రండి. కొంతమంది అనంట 15వ, అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. మళ్ళీ నికోలాయితుల బోధ, నికోలాయితుల బోధ. అంతకుముందు ఎఫ్సీ సంఘంలో ఉన్నారు కదా, 6వ వచనంలో ఉంది, 2:6లో. వీళ్ళు ఏంటిది, ధర్మశాస్త్రాన్ని పాటించాలా అనేటువంటి వారు. అయ్యా, ధర్మశాస్త్రాన్ని పాటించాలా, శరీర సుఖాలను అనుభవించడానికే మనం ఉండేది. ప్రభువే, శరీర సుఖము శరీరమే అనేటువంటి కాంప్రమైజింగ్ నేచర్. అర్థమైందా బ్రదర్? కాంప్రమైజింగ్. పౌలు ఏమంటున్నాడు, ఇంత గొప్పగా ప్రకటించిన నేను భ్రష్టుడనో అయిపోవుదునేమో అని నా శరీరము నేను నలగొట్టుకొనుచున్నాను అంటున్నాడు. యూ హ్యావ్ టు బ్రేక్ యువర్ బాడీ, నాట్ బాడీ థాట్స్. శరీర సంబంధమైన కోరికలను, ఇచ్చలను నలగగొట్టుకునే వారంగా మనం ఉండాలి. అయితే
ఈడ నికోలాయితుల బోధలో ఇక్కడ మరొక విషయం మనం చెప్పాలంటే, అభిషేకించబడిన బోధకులు గురువులు ఉండేవారట నికోలాయితుల్లో. వాళ్ళు ఒక ఒక ఉన్నతమైన స్థాయికి సంబంధించిన వారు. సభికులందరూ కూడా తక్కువ స్థాయికి సంబంధించిన వారు. సాధారణ సభికులకు దేవుని సన్నిధి ప్రకాశం లేదని బోధించేవారు వీళ్ళు. మీరు కూర్చొని వినాల్సిన వాళ్ళే, స్టేజ్ ఎక్కడానికి కానీ స్టేజ్ దగ్గరికి రావడానికి కానీ అర్హులు కాదు. అలాంటి భేదాభిప్రాయాన్ని బోధించేవారు. మన బ్రదర్ సంఘంలో అది లేదు, అవునా? ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు లేక ఇద్దరు లేక ముగ్గురు మాట్లాడవచ్చు. అందరము మనము బ్రదర్స్గానే మనం సంబోధించుకుంటాం, అవునా? చూడండి ఆ మాట. అయ్యా దేవుని సన్నిధి, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, 2:18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. తండ్రి సన్నిధికి కొంతమందే పోతారు, మిగతా వాళ్ళు రాకూడదు. మేము చెప్పే బోధ మీరు వినడానికే కానీ ప్రభు సన్నిధిలో నిలబడడానికి మీరు అర్హులు కారు అని బోధించేవారు నికోలాయితులు. ఇదొక బోధ ఉంది. దూరం పెట్టేవారు. ఈనాడు పెద్ద పెద్ద పాస్టర్స్ అసోసియేషన్ కూడా అంతే కదనయ్యా, అలాంటివి కదా మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద చర్చిలు, కొన్ని కేథడ్రల్స్, అలాంటి చర్చెస్లో మనం రానియారు కదా. గురువులు ఉండేవారు. మేము గురువులము, మీరు సభికులు, మేము బోధకులము, మీరు వినేవారు. ఇది పులిపీట మెక్కనీరు. ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ప్రభు నమ్మిన ప్రతి ఒక్కడు కూడా ప్రభు సన్నిధికి చేరడానికి అర్హుడు. మత్తయి సువార్తలో చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం, 23వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు. మీరైతే బోధకులని పిలవడవద్దు. అయ్యా, మీరైతే బోధకులని పిలవడవద్దు. ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే బోధకుడు. మనమందరం ఎవరము? ఆల్ ఆర్ బ్రదర్స్. మనం రెవరెన్స్ కాదు, బిషప్పులు కాదు. అనా రెవరెన్స్, బిషప్పులు ఇంకే ఉన్నాయి కదా, డిగ్రీలు, బిరుదులు ఉన్నాయి కదా లోకంలో. ఎంత గొప్పవాడైనా బ్రదర్ సో అండ్ సో వాక్యం చెప్తారు. ఆయన గురించి మనం ఎన్ని బిరుదులు ఇవ్వాల్సిన అవసరమో లేదు, డిగ్రీలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈనాడు డివినిటీ, పిహెచ్డి, ఎన్నో డిగ్రీలు వస్తున్నాయి. మన డిగ్రీలు మన ప్రభువే. ఆయన ఆత్మే మనకు సంచకరువు, ఆయన ఆత్మే మనకు టీచరు, ఆయన ఆత్మే మన గైడ్, ఆయన ఆత్మే మన సేవ ఫలితము, మన సేవను నడిపించేవాడు. అందుకనే అంటాడు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనా నువ్వు తండ్రి అని పేరు పెట్టవద్దు. ఈ ప్రభు పలికిన మాటలు బ్రదర్. ఫాదర్ అని ఎవరిని పిలవకూడదు మనం, అవునా? ఈనాడు ఫాదర్స్ ఉన్నారు కదా, ఫాదర్స్ ఉన్నారు, రెవరెంట్స్ ఉన్నారు. అవి రెండు చేయొద్దంటే అయ్యే చేస్తున్నారు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు, మరియు మీరు గురువులని పిలవడవద్దు. గురువులు అవునా? గురువు అంటే ఏందయ్యా? ఇంగ్లీష్లో ఏమంటారు? టీచరా? టీచర్ అంటే గురువేమ్మా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్ సొసైటీలో వేరే ఉన్నాయి, బోధకులని, వారు గొప్పవాళ్ళని, అలాంటి మాటలు ఉన్నాయి. అంటే నాకు మన బ్రదరన్ చర్చి తప్ప వేరే చర్చిలు ఏవి తెలియదు. నాకు ఏ చర్చిలకు పోలేదు, ఎవరి గురించి మనం వినలేదు, ఏదో ఈ వాట్సాప్లలో చూడడం తప్ప. మీ క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలా. పైన కుర్చీ వేసుకొని కూర్చోవడం కాదు. యూ షుడ్ బి వన్ అమంగ్ అస్. అవునా? మీరు గొప్పవాడుగా ఉండాలంటే అందరికీ దాసుడై ఉండాలి, పరిచారకుడై ఉండాలి. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, 2 లోపాలు ఉన్నాయి. ఒకటి, బిలాము బోధ ఉంది. ఆ బోధన అనుసరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ధనాపేక్ష కలిగినటువంటి వారు,
అవసరం వస్తే విశ్వాసంలో కూడా తప్పుదోవ పట్టించేవారు. రెండవది ఈ డిఫరెన్సెస్ ఇన్ ద క్యాడర్స్. సంఘములో అందరూ సమానమే, అది మనం గుర్తుంచుకోవాలి. వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద అసెంబ్లీ. మనం ప్రభు ఆత్మయై ఉన్నాం, ప్రభు ఆత్మలమై ఉన్నాం, ఆయన సంపాదించిన ఆత్మలమై ఉన్నాం. దీంట్లో గొప్ప ఆత్మ, చిన్న ఆత్మ, పిల్ల ఆత్మ, పెద్ద ఆత్మ అనే లేదు. మనమంతా సోదరులము, మీరు సహోదరులు. మనమందరము ఆయన సన్నిధికి రాగల యోగ్యత కలిగినటువంటి వారము. మీలో యోగ్యులైనటువంటి వారు లేచి బోధించవచ్చు. బోధించడానికి మీ విశ్వాస జీవితము, మీ అనుభవం తప్ప మరొకటి లేదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియులారా, పెర్గమ సంఘము మెప్పులు ఉన్నాయి, అలానే తప్పులు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకు హెచ్చరికలు. మన విశ్వాసయాత్రలో మనం సాగుతుంటే మన సంఘాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా నడుస్తున్నాయి, ఏ విధంగా నడుపుతున్నాం. ముఖ్యంగా నాయకుల యొక్క బాధ్యత చాలా ఉంది. ఒక డ్రైవర్ కదా సంఘాన్ని నడిపినట్లుగా మనం కూడా దేవుని సంఘాన్ని, బస్సును ఒక వాహనాన్ని నడిపినట్లుగా మనం కూడా దేవుని సంఘాన్ని సరైన పద్ధతిలో నడిపేటువంటి వారంగా మనం ఉండాలి. అలాగూ మంచి పద్ధతిలో మనం సంఘాన్ని నడుపుతూ మన విశ్వాసయాత్రలో మనము సాగుదాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.